రైతులు పండించిన ధాన్యం క్వింటాల్కు 500 బోనస్, నష్టపోయిన పంటలకు ఎకరాకు 25,000 పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ షాద్నగర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రైతు దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి రైతు దీక్షలు చేస్తున్నాం. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 పరిహారం చెల్లించాలని, చనిపోయిన రైతుల కుటుంబాలకు 20 లక్షలు పరిహారం చెల్లించాలని, రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి అని చెప్పారు. 2 లక్షల రైతు రుణమాఫీ, రైతు బంధు 15,000, వడ్లకు, మొక్కజొన్నలకు 500 బోనస్, రైతు కూలీలకు 12,000, కౌలు రైతులు 15,000 ఇస్తామని చెప్పిన హామీల్లో ఏ ఒక్కటి అమలు కాలేదు అన్నారు. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామన్న బీజేపీ కూడా మాట తప్పింది. కేసీఆర్ హయాంలో పంటలు పడడం తప్ప ఎండడం లేదన్నారు. రైతులకు మేలు చేసేదాకా బీఆర్ఎస్ పోరాడుతుంది. రైతులు ధైర్యంగా ఉండాలని, ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని, మీకు అండగా మేముంటామని చెప్పారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండదు అభివృద్ధిలో కానీ సంక్షేమ కార్యక్రమం. మరి వీళ్ళు చాలా చేస్తామన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, తీసుకొని తొందరగా 2 లక్షల రూపాయలు మాఫ్ చేస్తాం. మనం 2 లక్షల రూపాయలు మాఫ్ చేస్తాం, తొందర తీసుకోండి. 9 తారీఖు అంత తొందర సంఖ్య దాని మీదే పెట్టాను. మరి 9 తారీఖు అయిపోయిందిగా, పెట్టవచ్చుగా, వద్దని ఎవరు అనొద్దన్నారా? అది కోడేమంటారా లేక 9 తారీఖు నాడు. దాని తర్వాత బొట్లకు బోనస్ ఇస్తాడు. అప్పుడు పంటలు అనేవి ఆ బోనస్ వస్తుంటే ఎవడొద్దా, 500 ఇస్తుంటే ఎవడొద్దా లే కదా. అదేవిధంగా ఆయన అన్ని స్కీమ్లాగా ఒక స్త్రీలకు బస్సు సౌకర్యం కల్పించవచ్చు. ఆ బస్ సౌకర్యం అంటే ఆయన ఏమంటే ప్రతి మహిళకు కూడా గృహలక్ష్మి గృహలక్ష్మి కిందనే ఆయన 2,05,000 ఇస్తాడు. మనం 3,000 ఇస్తాను. 500 ఖర్చు ఏం కాదు ఆడవాళ్ళకు, మనం ఎక్కువైతే కదా. కానీ ప్రజలు ఏమనుకోరంటే ఎట్లా కేసీఆర్ ఇస్తాడు కదా, రైతు బంధు వస్తుంది, కళ్యాణ లక్ష్మి వస్తుంది, అన్నీ వస్తాయి, వాళ్ళు ఇంకేమి ఇస్తారో చూద్దాం, వాళ్ళు ఇస్తామంటారు. కానీ గ్యాసులు పోయారు. కానీ ఒక్కటనే చేయాలి కదా, ఏదన్నా ఒకటి చేయాలి. 6 గ్యారెంటీలు చేస్తాం. ఏం చేసినావు? ఇన్లేనా నాకు అర్థంరా? ఏ ఒక్క స్కీమ్ అన్నా చేస్తున్నావా? ఇప్పుడు ఏంది పింఛన్ 4,000 చేస్తాను, 4,000 చేస్తాను అనే పింఛన్ 4,000 కాదు, డిసెంబర్ నెల పింఛనే రాలేదు అనుకో, వాళ్ళకు పెన్షన్ విడిచిపెట్టి వచ్చే రాలేదు. అదే ఎవరైనా 4,000 చేస్తున్న వద్దన్నారా? ఆయన 500 సిలిండర్ అన్నాడు. మరి ఇప్పటికైతే వాళ్ళకి ఆ సబ్సిడీ పడతలేదంట. ఏదో ఒక స్కీమ్ చేస్తున్నా వాళ్ళు చెప్పాలి. ఒకటి ఏంటంటే రైతు బంధు చెప్పిన అది కాక చెప్పడం కాక వాళ్ళు 12,000 ఇస్తాడు, నేను 15,000 ఇస్తాను. ఎకరకు పంటకు 7,500 ఇస్తాను. మరి చెప్పండి ఎవడు ఆపాడు? పునాస పంట అయిపోయా, ఇప్పుడు యాసింగ్ పంట కూడా వస్తుంది కదా, పునాస పంట కూడా వస్తుంది కదా. మన యాసింగ్ పంట దానికి వచ్చు కదా, పునాస పంటలు కూడా వస్తుంది. మరి ఎవరు అన్నారు అని ఏ ఒక్క మాట నిలబెట్టుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే ఆడ కాళేశ్వరం కాడ ఆడ పిల్లలు కూలిపోయింది అని అంతా కూలిపోతారు. మన గంగానది కాడ కూడా ఓ బ్రిడ్జి కూలిపోయిందట. మన ఈడ పంచగుట్ట కాడ కూడా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూలిపోయింది. కొన్ని ఇంజనీర్ పార్ట్ వల్ల కొద్దిగా అయితే అదేది ఉష్కేల కొద్దిగా జరిగిందట. మేము కూడా సూచించినాము. దాన్ని బాగా చేసడానికి కోల్పోయింది. దాన్ని చేసే నువ్వు ఇంక్వైరీ చెప్పి ఏమని చేయి, నువ్వు చేసే పని ఆపకూడదు కదా. దాన్ని ఆపకుండా ఉన్న నీళ్ళను పక్కకు మళ్ళీ ఇచ్చి మన చవక స్థలం మంచిగా ఉన్నది. ఆ నీళ్ళు ఎత్తిపోసుకుంటా సముద్రంలో పోకుండా ఈ నీళ్ళు ఎత్తిపోసుకుంటా రైతులకు పంటలు పండించి నువ్వు అది బాగా చేయించు. ఏమో తప్పు అయితే విచారణ చేయి. కానీ దేశంలో మంచి పేరు వచ్చింది. మీరు అటువంటి పేరు నిలుపుకోండి, పని చేయండి. మీ తర్వాత మీ ఇష్టం ఏమవుతుందో కానీ మీరు పొద్దున్న లేచి ఒకరి మీద బుద్ధదలక తప్ప అదేమన్నా తప్పులు చేస్తే ఎంక్వైరీ చేయండి. మీరు చేయకుండా ఉండాలి, ఇంతకుముందు చేయండి. ఏ పనులు చేస్తారో మీరు ఏం చేస్తారో ఒకసారి ఆలోచించుకోండి. ఒక్క కార్యక్రమాన్ని జరుగుతుందా అది మీ అందరితో మనం చేసేదంటే, గవర్నమెంట్ మేము డిమాండ్ చేసేదంటే నిజంగా ప్రజలు ఎంతో కష్టపడి, రైతులు కష్టపడి ఇబ్బంది పడి పెట్టుకున్న పంటలు చేసుకున్న కష్టం వాళ్ళ గుడ్డపాలైంది. వాళ్ళ పంటలు ఎండిపోయినాయి కాబట్టి పంట నష్టం 25,000 ఇవ్వాలని, అదేవిధంగా పంటలు వచ్చిన పంటకు ధాన్యానికి మీరు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని, అదేవిధంగా మీరే అన్నారు రుణమాఫీ 5 లక్షలు చేస్తామని చేయాలని, అదేవిధంగా రైతు బంధు
15,000 ఇస్తామన్నారు, ఇవ్వాలని వాళ్ళు ఏమేమి హామీలు ఇచ్చినో. అదేవిధంగా పెన్షన్లు 4,000 ఇస్తామన్నారు, అవి కూడా ఇవ్వాలని. స్త్రీలకు ప్రతి స్త్రీకి 2,500 ఇస్తాను, అవి కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే ఇవ్వకపోతే మేము మాకు మా పాత్ర ఏం చేసి పరిపాలించే అధికారంలో మీరు కూర్చోండి. ప్రజలు మీరు పరిపాలించాలి. మేము అడిగా వాళ్ళ ప్రజల సమస్యలు ప్రభుత్వ దృష్టి తేవాలని మా ఉద్దేశం. కాబట్టి ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వాన్ని మేము కోరిందంటే, మీరు మన తెలంగాణ ప్రజల క్షేమం కొరకు, రైతుల క్షేమం కొరకు, రైతులు సజావుగా సుఖంగా బతకాలంటే రైతులను ఆదుకునాలని మీ అందరితో మీతో డిమాండ్ చేస్తూ, మీరు మరోసారి ఇంకా మీరు ఇటువంటి నాంచి వేసి ఇంకా దినాలు గడుపుతుంటే కోడంటే కోడి ఎప్పుడు వచ్చింది? కోడి వచ్చి వెంటనే తొలత చేసి కోడని చూడ ఆలస్యం చేసి కోడి వచ్చిందని చెప్తానంటే కోడని దాట వేస్తారని మేము తొలత చెప్పినాం. కాబట్టి అదే దాట వేసే కార్యక్రమం చేయొద్దు. మునుముందు ఇంకా మోసం చేయదు. రైతులు ఆగమవుతారు, ఇప్పుడిప్పుడే మంచిగా అవుతారు, వాళ్ళ లోపల కళ వస్తుంది మంచిగా. కాబట్టి తప్పకుండా నష్టపరిహారం కానీ అదేవిధంగా మద్దతు ధర బోనస్ వయసులు కానీ తప్పకుండా రైతులకు అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు ఇస్తున్నాను. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. టీఆర్ఎస్ పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి కాన్స్టిట్యూన్సీ హెడ్క్వార్టర్లో కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీక్షా కార్యక్రమంలో నాయకులు, రైతులందరూ పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే, కేసీఆర్ ఉన్నప్పుడు రైతులు ఎటువంటి, కేసీఆర్ లేనప్పుడు రైతుల పరిస్థితి ఎటువంటి, కేసీఆర్ వచ్చిన తర్వాతనే రైతులు బాగుపడ్డారు. ఎందుకంటే వాళ్లకు పంట పెట్టుబడి ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, నీళ్ళ వసతి కల్పించండు. కాబట్టి వాళ్ళు కొంత పంటలు పండించుకొని ఇప్పుడే నాపడుతుంది. మన పాలమూరు జిల్లా కూడా వలసల జిల్లా. మన ప్రాంత ప్రజలు పోయి అక్కడ వేరే రాష్ట్రాల్లో కూలీ చేసేది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత, ఈ ప్రాజెక్టులు అయిన తర్వాత వేరే ప్రాంతం వచ్చి మనం తన కూలీ చేస్తాం. అటువంటి పరిస్థితి మళ్ళా పోయి ఈ కాంగ్రెస్కు వచ్చిన 100 రోజుల్లోనే చాలామంది రైతులు బాధపడుతున్నారు. కరెంటు సరిగ్గా వస్తలేదు, రాసారాలు కాలిపోతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి. అదేవిధంగా చేను అది కొన్ని ప్రాజెక్టుల కింద టైంలో అవగాహన లేకుండా నీళ్ళు ఇవ్వడానికి అక్కడ చదవటలేక కేసీఆర్ నడగొండపోయినాము. అరే బాబు, కరువు వర్షపాతము సాధారణ వర్షపాతం కన్నా గత సంవత్సరం మీకు ఎక్కువనే పడది. ఇంకా కరువు ఎక్కడి మీరు ప్రాజెక్టుల నుంచి నీళ్ళు ఇవ్వండి అంటే అప్పుడు ఆ కేసీఆర్ చెప్పినాక నాకు ఏమో తరం అంతకుముందు వేస్తే పంటలు పండి కదా, అట్లా అవగాహన లేకుండా చేస్తారు. అదేవిధంగా మేడిగడ్డ దగ్గర లక్ష్మీ బ్యారేజ్ దగ్గర, అంటే పార్వతీ బ్యారేజ్, లక్ష్మీ బ్యారేజ్, సరస్వతి బ్యారేజ్, దాని కింద చాలా రిజర్వాయర్లు ఎన్నో ఉంటాయి. ఎన్నో రిజర్వాయర్లు కానీ ఎంత పెద్ద ఎన్నో చాలా ఉంటాయి. కానీ అట్లా లక్ష్మీదేవి రిజర్వాయర్ దగ్గర, మేడిగడ్డ దగ్గర 87 పిల్లలు ఉంటాయి. లాస్ట్కి 20 పిల్లల దగ్గర కొద్దిగా పుష్కగా కొద్దిగా పుంగినట్టు ఆ వచ్చే నీళ్ళకు నీళ్ళు సముద్రాలు అవుతాయి. దాని ఎక్కువ ఇదని అక్కడ మోటార్లు ఎక్కువ నీళ్ళు మనకి మోటార్లు పంపు చేస్తే అయిపోతుందిగా, నీళ్ళు ఇవ్వచ్చు కదా. సముద్రానికి ఎందుకు, అది కూడా అవగాహన ఉండాలి కదా. అది అవగాహన లేకుండా వేరే విధంగా వాళ్ళ ప్రభుత్వం ఎందుకు పని చేస్తున్నారంటే కేసీఆర్ మీద తిట్టుకొని సరిపోతుంది వాళ్ళకు. అదే వాళ్ళ ప్రాధాన్యత గది అంత తిప్పి అంత తప్పించేయండి. కాబట్టి మేము రైతులు డిమాండ్ చేశాము. మా రైతులు వచ్చేది ఎండిపోయినాయి కదా, ఎండిపోయిన వచ్చేలను పరిశీలించి దానికి ఎకరకు 25,000 చేయాలని ధరలు వెళ్ళే ఈ మధ్యన. దాంతోపాటు పండించిన పంటకు 500 రూపాయలు బోనస్ చేయాలని, అదేవిధంగా మీరు ప్రకటించిన 6 గ్యారెంటీలు కూడా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.